రామాపురంలో రాజు అనే యువకుడుండేవాడు. తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడం వలన రాజు తన బామ్మ దగ్గర పెరుగుతాడు. రాజు స్వతహాగా చాలా మంచి మనిషి. ఊర్లో ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా వెనకాడకుండా చేసే మంచి మనసున్న వ్యక్తి. రాజుకి 4 ఎకరాల పొలం, ఉండడానికి సొంత ఇల్లు ఉంటుంది. రాజు తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తూ తన బామ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. రాజుని ఆ ఊరి వాళ్ళందరూ తను చేసే మంచి పనుల వలన మెచ్చుకుంటూ, రాజు చేసే సహాయ సహకారాల వలన ఆ ఊరి జనమందరూ రాజుని మా ఊరి మహారాజు అని పిలుస్తూ ఉంటారు. ఒకరోజు ఇంట్లో రాజు టౌన్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. బామ్మా, నేను టౌన్కి వెళ్ళి పొలానికి కావాల్సిన ఎరువులు తీసుకొస్తాను. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. నేను జాగ్రత్తగానే వెళ్ళొస్తాను గాని నువ్వు సమయానికి భోజనం చెయ్యి. నేను లేను కదా అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళతో ముచ్చట్లు చెబుతూ ఉండకు. నేను ఇంట్లో ఉండేదాన్ని, ఎప్పుడైనదే అంటాను. నువ్వు బయటికి వెళ్తున్నావు, సమయం మించిపోకుండా భోజనం చెయ్యి. సరే, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని రాజు టౌన్కి వెళతాడు. రాజు ఎరువుల కోసం తిరుగుతూ ఉండగా దారిలో ఒక కుర్రవాడు ఎండకి కళ్ళు తిరిగి పడిపోతాడు. అది గమనించిన రాజు ఆ కుర్రవాణ్ణి లేపి నీళ్లు తాగిస్తాడు. కుర్రవాడు తేరుకున్నాక రాజు తనని చూసి జాలిపడి నీడకి తీసుకొచ్చి రాజు తనతో ఇలా అంటాడు. ఏంటి చిన్నా, అలా పడిపోయావు? ఏం జరిగింది? అన్నా, ఉదయం నుంచి ఏమీ తినలేదు, అందుకే ఎండకి కళ్ళు తిరిగాయి. చిన్నా, నీ పేరేంటి? అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అన్నా, నా పేరు సీను. నేను ఈ వీధిలో లాటరీ టికెట్లు అమ్ముతూ ఉంటాను. సీను, నువ్వు లాటరీ టికెట్లు అమ్ముతావా? మరి బడికెళ్ళి చదువుకోవా? నాకు చదువుకోవాలని ఉన్నా గానీ నాకున్న సమస్యల వలన చదువుకోలేకపోతున్నాను. ఈరోజు ఉదయం నుంచి ఒక్క టికెట్ కూడా అమ్మలేదు. అందువలన ఏమీ తినక కళ్ళు తిరిగాయి. సర్లే, నువ్వు ఆకలి మీద ఉన్నావు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని ముందెళ్ళి భోజనం చేయి. వద్దన్నా, నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఎవరి వద్ద చేయి చాచి డబ్బులు తీసుకోను. నీ సహాయాన్ని తిరస్కరిస్తున్నందుకు నన్ను మన్నించు. నీ రెక్కల కష్టం మీద బతకాలన్న నీ ఆలోచన చాలా గొప్పది. నువ్వు ఇలాగే ఉండు. కానీ ఇప్పుడు నువ్వు ఆకలి మీదున్నావు. మరి భోజనం ఎలా చేస్తావు? మీరెలాగో నాకు సహాయం చేయాలనుకున్నారు. అదేదో ఈ లాటరీ టికెట్ కొనండి. ఆ వచ్చిన డబ్బుతో నేను భోజనం చేస్తాను. మంచి ఆలోచన. సాయం కాకుండా సంపాదించి తినాలి అనుకుంటున్నావు అని రాజు తన దగ్గర లాటరీ టికెట్ కొంటాడు. ఆ డబ్బుతో సీను వెళ్ళి భోజనం చేస్తాడు. కష్టపడి పనిచేసి ఆ సంపాదించిన డబ్బుతోని బ్రతకాలనే సీను సంకల్పానికి రాజు చాలా ఆనందపడతాడు. రాజు టౌన్లో తన పొలానికి కావలసిన ఎరువులు తీసుకుని తిరిగి ఊరుకొచ్చేస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత టౌన్లో జరిగిన విషయాన్ని తన బామ్మతో చెప్తాడు. బామ్మా, ఇతరుల్ని మోసం చేసి దోచుకునే ఈ రోజుల్లో కూడా సీను కష్టపడి బ్రతకాలనుకుంటున్నాడు. ఈ వయసులోనే తనింత గొప్పగా ఆలోచిస్తున్నాడంటే అదే తను బాగా చదువుకుంటే నలుగురికి ఉపయోగపడేలా తయారవుతాడు. నిజమేరా, తన సంకల్పానికి సరైన చేయూత అందితే అతను చాలా గొప్పడవుతాడు. అవును బామ్మ, నేను తనకి సహాయం చేద్దాం అనుకుంటే దాన్ని కూడా తను తిరస్కరించాడు. సర్లే నాన్న, సీను బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సరే పద, భోజనం చేసి పడుకుందువు. ఉదయాన్నే పొలానికి వెళ్ళాలి కదా అని రాజు బామ్మ లోనికి వెళ్తారు. ఇక మరుసటి రోజు రాజు పొలానికి వెళ్ళి తన పని చూసుకుని తిరిగి వస్తూ ఉండగా ఊర్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. ఊరి జనమందరూ పంచాయతీ దగ్గరుంటారు. రాజు అక్కడికొస్తాడు. ఆ పంచాయతీలో, ఈ రామయ్య నా దగ్గర డబ్బు అప్పు తీసుకున్నమాట ఇక్కడ అందరికీ తెలుసు. తీసుకుని అన్నాళ్ళైనా తిరిగి ఇవ్వటం లేదు. అడుగుతుంటే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నాడే గాని నా అప్పు కట్టడం లేదు. కాబట్టి ఈరోజు పంచాయతీ పెద్దలందరూ నాకు న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నాను. రామయ్య,
నువ్వు తన దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవమే కదా. మరి అలాంటప్పుడు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నీదే కదా. ఎప్పుడిస్తావో చెప్పు. అయ్యా, తన దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవమే. కానీ పంటలు సరిగా పండక, ఆదాయం లేక తన అప్పు గట్టలేకపోయాను. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దయచేసి నాకు కొంత సమయం ఇప్పిస్తే నా తల తాకట్టు పెట్టైనా మీ అప్పు తీరుస్తాను. తానే చెప్తున్నాడు తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని. నా అప్పు తీర్చకుండా తను చనిపోతే ఎట్టా? ఎవరు బాధ్యత తీసుకుంటారు? అలాగని ఇప్పటికిప్పుడు నీ అప్పు తీర్చావంటే తనేం చేయగలడు? మీరు చెప్పినట్టుగానే తనకి నేను సమయం ఇస్తాను. ఆ సమయానికి తను అప్పు తీర్చకపోతే నా అప్పు ఎవరు తీరుస్తారు? నాకు మీలో ఎవరో ఒకరు హామీ పత్రం రాసి ఇయ్యండి అని కోటయ్య అడిగేసరికి ఎవరూ ముందుకు రారు. రామయ్య దిగులుగా అందరి వైపు చూస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న రాజు ముందుకొస్తాడు. కోటయ్య గారు, రామయ్య బాబాయ్కి నేను హామీ ఇస్తున్నాను. బాబాయ్ సమయానికి మీ అప్పు తీర్చకపోతే అది నేను చెల్లిస్తాను. మీకెక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, చేస్తాను. రాజు, నువ్వు చాలా మంచోడివి. అందరికీ నువ్వు సాయం చేస్తూ ఉంటావు. కానీ ఇది అట్టా కాదు. రామయ్య తన కూతురు పెళ్ళికని, వ్యవసాయానికని నా దగ్గర చాలా అప్పు చేశాడు. అదంతా తీర్చాలంటే నీ ఇల్లు పొలం కూడా సరిపోవు. తన అప్పు ఎంతైనా కానివ్వండి, నేను తీరుస్తాను. అంతేగాని మన తోటి వారిని ఇబ్బంది పెట్టను. ఇన్నాళ్ళు మనతో పాటు కలిసి పనిచేసి పెరిగిన మనిషి ఈరోజు అనారోగ్యం రీత్యా అప్పుల పాలైనంత మాత్రాన చులకం చేసి మాట్లాడడం సరికాదు. సరే, రాజు ఏంటో మనందరికీ తెలుసు కాబట్టి నాకు హామీ పత్రాలు ఏమీ అవసరంలా. రాజు మాటే నాకు హామీ. రామయ్యకి 6 నెలలు సమయం ఇస్తున్నాను. ఈలోగా నా అప్పు తను చెల్లించకపోతే రాజునే ఇవ్వాలి. పంచాయతీ పెద్దల ముందు రాజు రామయ్య అప్పు తీరుస్తానని ఒప్పుకుంటాడు. రామయ్య రాజుకి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. పంచాయతీ ముగిసిన తర్వాత రాజు ఇంటికొచ్చి ఆ జరిగిన విషయం తన బామ్మకి చెబుతాడు. రాజు, ఆ కోటయ్య డబ్బు వసూలు చేసే విషయంలో మహా కఠినుడు. ఒకవేళ రామయ్య అప్పు తీర్చకపోతే నిన్ను వదలడు. అలాగని రామయ్య బాబాయ్ని నలుగురిలో నవ్వుల పాలు కానివ్వలేం కదా బామ్మ. నేను చేసిన దాంట్లో తప్పేమైనా ఉందా? నువ్వు చాలా మంచోడురా. నువ్వు అందరికీ మంచి చెయ్యాలనుకుంటావు. నువ్వు నీలాగే ఉండు. ఇది సరే గాని నీకు పెళ్ళిడొచ్చింది. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. సంబంధాలు కూడా చూస్తున్నాను. ఏమంటావు? అప్పుడే నాకు పెళ్ళెందుకు బామ్మ? నేనుండగానే నీకు ఆమొచ్చట కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది. సరే, నీ ఇష్టం బామ్మ. నువ్వు ఎవరి మెళ్ళో తాళి కట్టమంటే వాళ్ళకి కట్టేస్తాను అని రాజు పెళ్లి కొప్పుకుంటాడు. బామ్మ మంచి సంబంధం చూసి నెల తిరిగేలోపు రాజుకి శ్యామలతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తుంది. రాజు శ్యామలల జంట చాలా చక్కగా ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. అనుకోకుండా ఓ రోజు రామయ్య అనారోగ్యరీత్యా చనిపోతాడు. కోటయ్య తన డబ్బు కోసం మళ్ళీ పంచాయతీ ఏర్పాటు చేస్తాడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, రామయ్య పరిస్థితి సరిగ్గా లేదు, నా అప్పు తీర్చే మార్గం చూపించండి అని. రాజు వచ్చి ఆ అప్పుని తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు మీరే నాకు న్యాయం చెప్పండి, నా అప్పు ఎవరు తీరుస్తారు? విషయం తెలుసుకున్న రాజు శ్యామల కూడా పంచాయతీకి వస్తారు. తన భర్త గౌరవం కాపాడేందుకు శ్యామల ముందుకొచ్చి, మీ అందరికీ నా భర్త గురించి తెలుసు. తన మాట అంటే మాటే. తను ముందుగా చెప్పినట్టుగానే ఈ కోటయ్య గారి అప్పుని మేమే తీరుస్తాం. కానీ మాకు కొంత సమయం ఇప్పించండి. ఇట్టా సమయం ఇవ్వబట్టే ఆ రామయ్య చనిపోయాడు. మళ్ళీ ఈ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంక నేను సమయం ఇవ్వలేను. నాకు 2 రోజుల్లో డబ్బు చెల్లించండి, లేదా మీ ఇల్లు పొలం జప్తు చేస్తాను. కోటయ్య చెప్పింది కూడా నిజమే. ఇలా సమయం ఇవ్వబట్టే ఈరోజు మళ్ళీ ఈ పంచాయతీ జరిపించటం జరుగుతుంది. ఇక మీదట సమయం ఇచ్చేది లేదు. కోటయ్య అడిగినట్టుగా 2 రోజుల్లో తనకివ్వాల్సిన డబ్బు ఇవ్వండి, లేదా మీ పొలం ఇల్లు తనకిచ్చేయండి. సరే, పంచాయతీ తీర్పుకి మేము కట్టుబడి ఉంటాం. 2 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే మా ఇల్లు పొలం తీసుకోండి అని చెప్పి రాజు తన భార్యని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికొచ్చిన తర్వాత
డబ్బు కోసం అన్ని చోట్ల ప్రయత్నిస్తాడు. కానీ ఎక్కడా డబ్బు దొరకదు. 2 రోజులు గడిచిపోతాయి. ఇక మరి కాసేపట్లో కోటయ్య రాజు ఇంటిని, పొలాన్ని జప్తు చేయటానికి వస్తూ ఉంటాడు. ఇంతలో రాజు దగ్గరికి సీను వస్తాడు. అన్నా, నన్ను గుర్తుపట్టావా? 4 రోజుల క్రితం టౌన్లో నేను కళ్ళు తిరిగి పడిపోతే నాకు సహాయం చేశావు. సీను, ఎలా ఉన్నావు? ఏంటి మా ఊరొచ్చావు? నీ గురించి వెతుకుతూ ఈరోజు నిన్ను చేరుకున్నాను. ఏంటి, నా గురించి వెతుకుతున్నావా? ఎందుకు సీను? ఆ రోజు నాకు సహాయం చేయడానికి నా దగ్గర లాటరీ టికెట్ కొన్నావు కదా. అవును, కొన్నాను. అది నీకు సాయం చేయడానికి కొన్నాను. అయితే ఏంటి? ఆ రోజు నువ్వు నాకు చేసిన సహాయమే ఈరోజు నిన్ను ధనవంతుని చేసింది. సీను, ఈరోజు నా ఇంటిని పొలాన్ని జప్తు చేయడానికి కోటయ్య ఇక్కడికి వస్తున్నాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు. నువ్వు కొన్న లాటరీ టికెట్కి లాటరీ తగిలింది. భారీ మొత్తంలో నీకు డబ్బు రాబోతుంది. అది చెప్పడానికే నేను గత 4 రోజులుగా నీ కోసం తిరుగుతూ ఉన్నాను. అవునా? నిజమా? రాజు, నువ్వు చేసిన సహాయమే ఈరోజు నిన్ను వీధి పాలు కాకుండా కాపాడింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉండగానే లాటరీ వ్యక్తులొచ్చి అన్నీ పరిశీలించి రాజుకి భారీ మొత్తంలో డబ్బిచ్చి వెళ్తారు. రాజు ఆ వచ్చిన డబ్బుతో ముందుగా కోటయ్య అప్పు మొత్తం తీర్చేసి తన ఇంటిని, పొలాన్ని జప్తు కాకుండా కాపాడుకుంటాడు. ఏవండి, మనం చేసిన సహాయమే మనకి సహాయపడింది. మీరెల్లప్పుడూ ఇతరులకి సహాయం చేస్తూనే ఉండాలి. అవును, ఆ రోజు సీను ఆకలి తీర్చడానికి నేను సాయం చేశాను. ఈరోజు ఆ సహాయమే నేను రోడ్డున పడకుండా కాపాడింది. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన సీనుని ఇక వదులుకోలేను. సీను, ఇక నుంచి నువ్వు నాతోనే ఉంటున్నావు. నువ్వు బాగా చదువుకొని ప్రయోజకుడైతే నలుగురికి ఉపయోగపడతావు. అన్నా, మరి అది ఇంక నువ్వేమీ మాట్లాడొద్దు. నువ్వు రేపటి నుంచి బడికి వెళ్తున్నావు, చదువుకుంటున్నావు. ఇక మీదట నీకు ఈ అన్నయ్య ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. సీను చాలా సంతోషపడతాడు. తమ ఇల్లు, పొలము కాపాడుకున్నందుకు శ్యామల, బామ్మ కూడా ఆనందపడతారు. ఇక మరుసటి రోజు నుంచి సీను రాజుతో పాటు ఉంటూ బడికి వెళ్తూ ఉంటాడు. రాజు యథావిధిగా ఊర్లో వారికి సహాయం చేస్తూనే ఉంటాడు. ఎప్పటికైనా మనం చేసిన సహాయం మనకి తిరిగి వస్తుందన్న నమ్మకంతో రాజు అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఊరందరి చేత మా ఊరి మహారాజుగా పిలిపించుకుంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.